సస్పెన్షన్ తర్వాత మళ్ళీ ఇంతవరకు దానిపైన స్పందించలేదు అనుకుంటున్న తరుణంలోనే అంటే ఇది బీసీ జేఏసీ పేరు నినాదం తీసుకున్నారు. అంటే ఈ నినాదంతోనే ముందుకెళ్తారా, ఏదైనా పార్టీ వైపు చూస్తారా? ఏదన్నా పక్కా ఈ బీసీ ప్రజల కోసం, బీసీ వర్గాల కోసం మా కార్యాచరణ ఉంటుంది. ఆ విధంగానే ముందుకు పోతాం. మేము బీసీలకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళని చైతన్యపరచడం కానీ, వాళ్ళ హక్కులు సాధించడంలో కానీ, లేకపోతే వాళ్ళకి దక్కాల్సిన వాటా విషయంలో కానీ మేము పోరాడడానికి సిద్ధం. అంటే బీసీ నినాదం ఎత్తుకున్న మీకన్నా ముందున్న నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా మంది బీసీ నేతలు ఉన్నారు. కానీ బీసీ నినాదం ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ. వాళ్ళందరినీ కలుపుకొని పోతా ఉన్నాం. ఎంతకాలం నిలబడింది? బీసీ వాదం, బీసీ మలిదశ ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైంది. దాన్ని నిలబెడుతున్నాం. ఖచ్చితంగా దాని ద్వారా రేపు భవిష్యత్తులో మంచి మంచి రాజకీయ ఫలితాలను మీరు చూస్తారు. బీసీ సమాజానికి మంచి జరుగుతుంది అనుకొని మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు. నిజంగానే ఏదన్నా రాజకీయ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాట్ ఓన్లీ బీసీ, ఈ దేశంలో ఉన్న సంపద తలలు లెక్కబెట్టి తలా సమానంగా పంచాలనే రాహుల్ గాంధీ గారి ఆలోచన కోసం పోయినా. సో ఆ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో ఇక్కడ ఫెయిల్ అవుతా ఉంది. తద్వారా రాహుల్ గాంధీ గారు తలదించుకునేటువంటి పరిస్థితి బీసీ సమాజం ముంగట ఏర్పడ్డది. కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడడం జరిగింది. రైట్. ఫైనల్గా 1983 నుంచి కూడాను టీడీపీ బీసీలకు పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. సో మొత్తానికి టీడీపీకి అధ్యక్షుడిగా వెళ్తున్నాడు మల్లన్న. సో ఖచ్చితంగా తెలంగాణలో బీసీ నినాదం తీసుకురాబోతున్నాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద నో కామెంట్ బై సార్.